వస్తుంది కాఫీ షాప్ కనిపించింది. కాఫీ అంట. దిస్ ఈజ్ ఇన్ గచ్చిబౌలి. ఈ షాప్ ఓపెన్ చేసి ఓన్లీ 4 months అవుతుందంట. ఇండియాలో కూడా రేట్లు చాలా పెరిగిపోయినాయి, హైదరాబాద్లో కూడా. సో ఈ కాఫీ నాకు ఇప్పుడు $3 పడ్డది. అంటే యాక్చువల్లీ సిడ్స్ ఫామ్ మిల్క్ యూజ్ చేస్తుండు, అది బాగా నచ్చింది నాకు. సిడ్స్ ఫామ్ది కౌ మిల్క్ యూజ్ చేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ 255 రూపీస్ దీనికి. అండ్ దీనికి జిఎస్టీ వేసిండు ఒక 12 రూపీస్. సో వేసుకుంటే అరౌండ్ 267 రూపీస్. సో దట్ ఈక్వల్స్ టు $3 సమ్ చేంజ్, $3 సమ్ 50 cents అనుకుంటా. ఎందుకంటే ఈరోజు 86 సంథింగ్ ఉంది $1 to రూపీ ప్రైస్. సో చూసిరా, హైదరాబాదు అడ్వాన్స్డ్ అయిపోయింది, రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఇందాక ఆలివ్ స్వీట్స్కి వెళ్ళినా కదా, అది కూడా నాకు ఇక్కడ గచ్చిబౌలి మా ఇంటి నుంచి 20 minutes పట్టింది మణికొండకి. అండ్ ఇదైతే ఇక మా ఇంటి పక్కకే ఉంది. దీనికి రివ్యూస్ బాగున్నాయి. నేను రివ్యూస్ చూసి రాలే కానీ ఊరికే ఇట్లా వెళ్తుంటే దారిలో తాగుదామని వస్తే, కానీ ఎందుకో నాకు ఇది అమెరికన్ టేస్టే వస్తుంది. నేను ఫిల్టర్ కాఫీ కోసం వచ్చినా లేదన్నాడు. దీంట్లో అవుట్డోర్ చాలా బాగుంది, బయట కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. చూపిస్తాను మీకు. ఇదేమో ఇండోరు, సేమ్ యూఎస్ స్టైల్లో ఉంది. ఇక్కడ చూడండి ఇక అవుట్డోర్ ఎంత బాగుందో. చాలా చాలా నచ్చింది నాకు అవుట్డోర్. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. రియల్ ప్లాంట్స్. కోస్టా కాఫీ అంట. ఐనాక్స్, దీని పక్కనే ఐనాక్స్, జూడియో ఇవన్నీ ఉన్నాయి. ఒక మాల్ ఉన్నట్టు, చిన్న సైజ్ మాల్. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా చెట్లు. అవుట్డోర్ చాలా ప్రశాంతంగా ఉంది, బాగుంది. వీళ్ళకి ముందు స్పేస్ చాలా వదిలేదు. సో న్యూ అనమాట, ప్రతి న్యూ కాఫీ షాప్. నాకు టేస్ట్ మాత్రం ఎందుకో మన టేస్ట్లా లేదు, హైదరాబాద్ టేస్ట్ లాగా లేదు. నాకు అమెరికా టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఐ థింక్ ఈ మిషన్ కాఫీస్ అన్నీ అట్లానే ఉంటాయి అనుకుంటా. అందుకే ఐ ప్రిఫర్ ఫిల్టర్ కాఫీ. ఆర్ ఇవి చూద్దాం, పొటాటో పాప్డ్ చిప్స్ అంట. నాట్ బేక్డ్ నాట్ ఫ్రైడ్ అంట. అంటే ఏంది మరి? BRB పొటాటో పాప్డ్ చిప్స్, నాట్ బేక్డ్ నాట్ ఫ్రైడ్, స్పైసీ చిపోట్లే ఫ్లేవరా? నాట్ బేక్డ్ నాట్ ఫ్రైడ్ అని ఏంటి?